హాయ్ అండి. మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు కోడిగుడ్లు ముద్ద కర్రీ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి కానీ, చపాతీలోకి, పుల్కాల్లోకి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఎప్పుడు కోడిగుడ్లతో పులుసు, కోడిగుడ్లతో కర్రీ కాకుండా ఇలా ముద్ద కర్రీ కూడా చేయండి. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో, దీన్ని తయారు చేసే విధానం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి మనం టమాటాలు వచ్చేసి ఒక 8 టమాటాలు తీసుకున్నామండి. 8 టమాటాలు వచ్చేసి మిక్సీకి వేసుకోవాలండి. ఇలా 4 ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చగా వేసుకోవాలండి. పెట్టుకొని ఈ బాండీలోకి 1 కప్పు శనగిత్తలు వేసుకోవాలండి. శనగిత్తలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. దాంట్లోకి ఒక స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 ఆలుకాయలు, ఒక దాల్చిన చెక్క మొత్తం వేసేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలండి. వేయించేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం శనగిత్తలు ఉన్నాయండి. శనగిత్తల బదులు మీరు కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు అండి. గసగసాలు కూడా వేసుకోవచ్చు అండి. మీ ఆప్షన్ అండి. నేను కాకపోతే పల్లీలు వేసాను. మీరు కావాలంటే గసగసాలు దీని బదులు గసగసాలు కూడా వేసుకోవచ్చు అండి. ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి కదా. వేగిపోయినాయండి. పక్కకు తీసేసుకొని మిక్సీలో వేసుకొని ఇది పొడి చేసేసి బాండీ పెట్టుకొని ఇదిగోండి గంటెతో 2 గంటలు ఆయిల్ పోసుకోవాలి. ఇదిగోండి పెద్ద సైజు 2 చిన్న ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డల ముక్కలండి. 4 తీసుకోండి. పెద్దవి అయితేనేమో 2 తీసుకోండి. ఇవి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకండి. మన టమాటా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కండి. ఆ టమాటా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్పూను పసుపు, అంతా సాల్ట్, అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ 1 స్పూను. ఇది కూడా పచ్చివాసన పోయేటట్టుగా బాగా వేయించుకోవాలి. పల్లీలు పొడి వేసుకున్నాం కదా. ఇదిగోండి పల్లీల పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మగ్గక్కర్లేరండి. 1 నిమిషం 2 నిమిషాలలో మగ్గిస్తే సరిపోయిద్ది. సో ఇదిగో ఇందాక వేసుకున్న మిక్సీ కింద ఉందిగా, అది కడిగి కొంచెం వాటర్ పోసేసుకోవాలి. ఇట్లా ఉడకాలండి. వాటర్ పోసుకున్నాం కాబట్టి 1 2 నిమిషాల పాటు చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాం కాబట్టి ఇట్లా ఉడకాలి. ఉడికాక ఇప్పుడు కారం వేసుకోవాలి. మనం కారం చిన్న స్పూన్తో అయితేనేమో 3 స్పూన్లు వేసుకోండి. పెద్ద స్పూన్ కాబట్టి నేను తీసుకుంది 1 స్పూన్ వేసానండి. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా. ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడు ఇట్లా మనం 5 కోడిగుడ్లు తీసుకున్నామండి. 5 కోడిగుడ్లు తీసేసుకొని ఇట్లా పగలగొట్టుకొని ఒక చోట ఇలా వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకోవాలి. మనం 5 కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకున్నాం కదా. ఇలాగే మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు సిమ్ములో బాగా మగ్గనిచ్చుకోవాలి. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది చూసారా. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు చాకు తీసుకొని స్టిక్ ఉన్నా పర్వాలేదు, స్టిక్ పుల్ల తీసుకొని ఇలా పొడిస్తే, ఇలా చూడండి, ఇలా పొడిసావా, ఇలా పొడిస్తే మనకి ఎక్కడ అంటకుండా రావాలండి. ఇది చూసారా, అంటకుండా వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్గా అయిపోయింది. మీరు కావాలంటే ఇది ఇట్లా తిరగేసుకోవచ్చు అండి. నేనైతే తిరగేయకుండా మనకు కరెక్ట్ ఉడికింది కాబట్టి మనం తిరగేసుకోకర్లా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుందామండి. కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. అయిపోయిందండి. ఇంకా మన కోడిగుడ్డు ముద్ద కర్రీ అయిపోయిందండి. ఇదిగోండి చూసారా, చక్కగా తీసి చూపిస్తాను. కోడిగుడ్డు ముద్ద కర్రీ అండి. మనకి ఈజీగా సింపుల్గా తొందరగా రెడీ అయిపోయింది కోడిగుడ్లు ముద్ద కర్రీ అండి. దించేసుకొని గ్యాస్ కట్టేసుకొని దించేసుకుందాం అండి. బాయ్ ఫ్రెండ్స్.